బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన అదేవిధంగా మరి మాజీ మంత్రి రోజా గారి పైన వీళ్ళిద్దరిపైన ఆడుదామాంధ్ర అనే ఒక కార్యక్రమంలో స్కామ్ చేశారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ కేసు అయితే ఇప్పటివరకు ఎందుకు ముందుకు వెళ్ళలేదు అనే మరి సంకోచం ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఉంది. ఎందుకంటే క్రీడ పేరు చెప్పి అందులో కూడా దోచుకున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే మరి ఈ ఆడుదామాంధ్రలో జరిగినటువంటి స్కామ్కి సంబంధించి రీసెంట్గానే ఒక అప్డేట్ వచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదామాంధ్ర అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. మొత్తానికి విజిలెన్స్ అధికారులు ఒక నివేదికనైతే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికలో ఏముంది అంటే, ఈ నివేదికలో రోజా బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి, అంతేకాకుండా ఆడుదామాంధ్రపై ముగిసిన విజిలెన్స్ విచారణ, రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 పేజీల నివేదిక, 30,000 పేజీల నివేదిక అంట. సో ఇక్కడ న్యూస్లోకి వెళ్తే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదామాంధ్ర అంటూ రాష్ట్రంలో సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు అవినీతిలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. మరి వీరిద్దరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్ఛార్జి ఎండి హర్షవర్ధన్ పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సో చూశారు కదండి, మొత్తం మీద తప్పు జరిగింది. సో ఆడుదామాంధ్ర అనే కార్యక్రమం ద్వారా మరి క్రీడల పేరు చెప్పి అందులో కూడా అవకతవకలు జరిగాయని మరి విజిలెన్స్ అధికారులు గుర్తించి దాంట్లో ప్రధాన కీలక పాత్రలో మరి మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఎన్నికలకు ముందు ఓట్ల ఆటకు తెరలేపిన వైసీపీ నేతలు ఆడుదామాంధ్ర పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. సో ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే, అప్పుడు మరి ఆడుదామాంధ్రాన్ని ఎందుకు పెట్టారంటే, యువతకు క్రీడలంటే చాలా ఆసక్తి ఉంటుంది. సో యువత అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మరి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి ఖచ్చితంగా ఏదో చేయాలని చెప్పేసి ఆడుదామాంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇక్కడ చూడండి, కానీ ఇందులోనూ అనేక అవకతవకలను పాల్పడ్డారు. నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు. శాప్ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది. సాధారణంగా శాప్ 16 ఏళ్లలోపు వారికి సబ్ జూనియర్ విభాగం, 16 నుంచి 20 ఏళ్లలోపు వారిని జూనియర్ విభాగం, 20 ఏళ్ళు పైబడిన వారిని సీనియర్ విభాగం కింద పరిగణించి పోటీలు నిర్వహిస్తుంది. అయితే జగన్ చెప్పిన ఆడుదామాంధ్రలో ఏకంగా 17 ఏళ్ళు దాటిన వారిని అర్హులుగా ప్రకటించారు. మరి కొన్ని రోజులు ఆగితే వారికి ఓటు హక్కు వస్తుంది. ఆ ఓట్లన్నీ గంపగుత్తుగా తమకే పడతాయన్న ఆలోచనతో ఈ నిబంధన తీసుకొచ్చారు. మనం చెప్పుకున్నాం కదా, సో యూత్ని ఎలాగైనా సరే అట్రాక్ట్ చేయాలి. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది. సో వాళ్ళని అట్రాక్ట్ చేస్తే కనుక మనకి అంటే ఇంకో మరో 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. అయితే మరి చేసిన అన్యాయాన్ని, అక్రమాల్ని మరి ప్రజలు సహించకపోగా మరి 30 ఏళ్ళు కాదు కదా, మళ్ళీ వస్తారో రాదో అన్న సంకోచానికైతే మరి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మరి యూత్ని అట్రాక్ట్ చేసుకునే నేపథ్యంలో మరి ఆడుదామాంధ్ర అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మనం చెప్పుకున్నాం కదా, 17 ఏళ్ళు దాటిన వారిని అర్హులుగా ప్రకటించారు. అంటే 16 ఏళ్ళ వరకు ఇక్కడ ఏమి ఇవ్వాలా, ఎందుకు వాళ్ళకి ఓటు హక్కు రావడం ఇంకో 3 ఏళ్ళు టైం పట్టుతుంది కదా, వీళ్ళతో మనకు పని లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో క్రీడలను అస్సలు పట్టించుకున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాత్రం హడావుడిగా ఆడుదామాంధ్ర నిర్వహించింది. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఆడుదామాంధ్ర పూర్తయ్యేసరికి ఎంత అయిందండి, ఏకంగా 100 కోట్ల పైగానే ఖర్చు తేలింది. కేవలం ఖర్చు మాత్రం 100 కోట్లని తేలింది. కానీ మొత్తం ఎంత ఉద్ది ఏంటి, ఎంత స్కామ్ చేశారు అంటే ఏకంగా 30,000 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీని మీద మొత్తం అంతా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఎన్ని కోట్లు వీళ్ళు స్కామ్ చేశారు అంటే ఏకంగా 40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు తెలిపింది. సో మొత్తం మీద 100 కోట్లను ఖర్చు వచ్చింది కదా, కానీ మొత్తం అంతా ఆరా తీస్తే 40 కోట్లు అవకతవకలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయిస్తే తమ సొంత నిధులు మరో 10,000 ఖర్చు అయ్యాయంటూ మొత్తం 20,000 ఖర్చు చూపించారు. ఇలా ప్రతి స్థాయిలోనూ కేటాయింపుల కంటే 2 ఖర్చు చేసినట్లు చూపించారు. చివరకు కలెక్టర్ల పైన కూడా ఒత్తిడి తెచ్చి అదనంగా ఖర్చు చేయించారు. మొత్తం మీద
ఖర్చు ₹1 అయితే ₹2 అయిందని చెప్పేసి ఆ మిగిలిన రూపాయిని వీళ్ళు దోచేసుకున్నారు. ఇదే కాకుండా స్కామ్ చేశారు. మరి ఎవరినైతే ఆకర్షిద్దాం అనుకున్నారో యూత్ని, వాళ్ళకి ఏమన్నా మరి మంచి నాణ్యమైన కిట్స్ ఇచ్చారా? మరి క్రికెట్ కిట్స్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించి ఒక్కొక్క రంగంలో అంటే ఒక్కొక్క క్రీడకు సంబంధించి ఆ కిట్స్ ఏమన్నా మంచివి ఇచ్చారా అంటే అవి కూడా లేదు. ఇక్కడ చూస్తే కనుక నాసి రకమైంది, అంటే చాలా తక్కువ నాసిరకమైన ఎక్విప్మెంట్ మొత్తం కొనేసి దానికి బ్రాండ్ స్టిక్కర్లు అంటించారంట. సో మొత్తం మీద స్కామ్ అయితే గట్టిగా జరిగింది. ఇప్పుడు దాకా ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మరి విజిలెన్స్ అధికారులు ఏకంగా ప్రతిదీ కూడా తోచా తప్పకుండా ప్రతిదీ డీటెయిల్గా రాసి మొత్తం అయితే నివేదిక అయితే ప్రభుత్వానికి అందించారు. మొత్తానికి వైసీపీ మాజీ మంత్రి రోజా గారికి, అదేవిధంగా మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి మొత్తం మీద అయితే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే అందించడం జరిగింది. సో గైస్, ఇది విషయం. మొత్తానికైతే ఆడుదాం ఆంధ్ర అంటూ మరి ఓట్లాట, అంటే ఓట్ల కోసం ఒక ఆట ఆడదాం అనుకున్నారు. అయితే మొత్తం మీద ఈరోజు చేసిన తప్పు ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా తెలుస్తుంది. సో తప్పుకి తగిన శిక్ష తప్పకుండా ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. సో గైస్, ఇది రోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.